హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఎదురు చూసే బదులు స్వయం ఉపాధి ద్వారా ఉద్యోగాల కన్నా రెండింతల ఆదాయం ఇంట్లోనే ఉండి సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కరోనా కష్టకాలంలో ఎంతోమంది తమ ఉపాధిని కోల్పోయారు. అంతేకాదు చాలామంది తమ స్వగ్రామాలకు వెళ్ళి పనిలేని వారిగా మారిపోయారు. ఇప్పుడు చెప్పబోయే ఒక్క చిన్న ఐడియా మీ జీవితాన్ని మార్చవేనుంది. అటు కేంద్ర ప్రభుత్వం సైతం నిరుద్యోగ యువతకు ప్రోత్సాహం ఇచ్చేందుకు, ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ముందుకు వచ్చింది. ముద్రా రుణాల ద్వారా నిరుద్యోగ యువత 10 లక్షల వరకు రుణాలు పొందే వీలుంది. అయితే ఇందుకోసం వారు చేయాల్సింది ఒకటే పని. ముందుగా తాము చేయాల్సిన పనిని వెతుక్కోవడం. అయితే ఎల్లవేళలా డిమాండ్ ఉండే జాబ్ కోసం చూస్తున్నారా? ఫ్లై యాష్ బ్రిక్స్ తయారీ చక్కటి ఆదాయ మార్గం. ఇందుకోసం నిరుద్యోగ యువత కేవలం 100 గజాల స్థలం ఉంటే సరిపోతుంది. దేశంలో ఏడాది పొడవునా భవనాలు నిర్మిస్తున్నారు. మన దేశంలో సాధారణంగా ఇళ్ళు మట్టితో చేసిన ఇటుకలతో నిర్మిస్తారు. ఇళ్ళుగా బూడిదతో చేసిన ఇటుకలతో ఇల్లు కూడా నిర్మిస్తున్నారు. బూడితో చేసిన ఇటుకలు తేలికగా ఉండటమే కాకుండా మట్టి ఇటుకల కంటే చౌకగా ఉంటాయి. ఫ్లై యాష్ బ్రిక్స్ వ్యాపారం ఇప్పుడు హాట్ బిజినెస్గా మారడానికి ఇదే ప్రధాన కారణం. మీకు కూడా ఏదైనా వ్యాపారం చేయాలనే ఆసక్తి ఉంటే మీరు బూడిద నుంచి ఇటుకలను తయారు చేసే వ్యాపారాన్ని ప్రారంభించి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు. ఎక్కువగా పవర్ ప్లాంట్లు మరియు స్టోన్ క్రషర్ల నుంచి ఉత్పత్తి చేయబడిన వ్యర్థ విద్యుత్ ఈ ఇటుకల తయారీకి మెటీరియల్గా ఉపయోగించబడుతుంది. ఈ విధంగా ఇది స్థిరమైన వ్యాపార ఆలోచన. బూడిద నుంచి ఇటుకలను తయారు చేసే వ్యాపారాన్ని ప్రారంభించడానికి చాలా డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మీరు మాన్యువల్ మిషన్తో వ్యాపారాన్ని ప్రారంభిస్తే 10 లక్షలు పెట్టుబడి పెట్టాలి. అదే సమయంలో ఆటోమేటిక్ మిషన్ అయితే 20 లక్షల వరకు ఖర్చు అవుతుంది. స్వయం చాలక యంత్రం ఖరీదైనది, కానీ తక్కువ సమయంలో ఎక్కువ ఇటుకలను తయారు చేయొచ్చు. ముడి పదార్థాలను కలపడం నుంచి ఇటుకల తయారీ వరకు ఈ మిషన్ చేస్తుంది మరియు తక్కువ శ్రమ ఉంటుంది. ఆటోమేటిక్ మిషన్ గంటకు 1000 ఇటుకలను తయారు చేస్తుంది. పవర్ ప్లాంట్ల నుంచి బూడిద, సిమెంట్ మరియు రాతి ధూళి మిశ్రమం, వీటి ద్వారా వచ్చే వాటిని ఇటుకలను తయారు చేస్తారు. ఇటుకల తయారీకి ఉపయోగించే మాన్యువల్ మిషన్ని 100 గజాల స్థలంలో సులభంగా అమర్చవచ్చు. అందువల్ల ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఎక్కువ స్థలం కూడా అవసరం లేదు. మిషన్ని ఆపరేట్ చేయడానికి 5 నుంచి 6 మంది వ్యక్తులు ఉండాలి. ఇటుకలను ఉత్పత్తి చేయొచ్చు. ప్రజలు ఇప్పుడు బూడిద ఇటుకలను చాలా ఇష్టపడడం ప్రారంభించారు. అందువల్ల వారి డిమాండ్ పెరుగుతోంది. మాన్యువల్గా మిషన్ అమర్చి ప్రారంభంలో నెలలో 30,000 ఇటుకలను తయారు చేసిన మీరు దాని నుంచి మంచి ఆదాయాన్ని అయితే పొందొచ్చు. మీరు మరింత డిమాండ్ పొందడం ప్రారంభించినప్పుడు మరియు మీ వ్యాపారం స్థాపించబడినప్పుడు మీరు ఆటోమేటిక్ మిషన్లను ఇన్స్టాల్ చేయడం ద్వారా మరింత సంపాదించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.